ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. నీటిపారుదల శాఖలో ఇటీవలే ఎంపికైన 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులకు ఇవాళ సీఎం రేవంత్ నియామక పత్రాలు అందించనున్నారు. హైదరాబాద్లోని జలసౌదాలో సాయంత్రం 6 గంటలకు ఏఈ, జేటీఈ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. నీటిపారుదల శాఖలో ఇటీవలే ఎంపికైన 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులకు ఇవాళ సీఎం రేవంత్ నియామక పత్రాలు అందించనున్నారు. హైదరాబాద్లోని జలసౌదాలో సాయంత్రం 6 గంటలకు ఏఈ, జేటీఓ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. నీటిపారుదల శాఖలో ఇటీవలే ఎంపికైన 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులకు ఇవాళ సీఎం రేవంత్ నియామక పత్రాలు అందించనున్నారు. హైదరాబాద్లోని జలసౌదాలో సాయంత్రం 6 గంటలకు ఏఈ, జేటీఓ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు.